ప్రభువునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమందు దేవుని సన్నిధిలో చేరి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి మిమ్మను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, మాట్లాడే దేవుడా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీ బిడ్డలు మీ మాటలు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరితో మాట్లాడండి. నీ దాసుడినైనా నన్ను అభిషేకించి మా అందరి కొరకు ఉత్తమమైన మీ మాటలు వినిపింపజేసి మమ్మలను బ్రతికింపజేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇటీవల కాలంలోనే మనము మన దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నాం. దేశానికి అనేక మంది వారి యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి స్వతంత్రాన్ని తీసుకుని వచ్చారు. అయితే వ్యక్తిగత స్థాయిలో మనం చూసినట్లయితే ఆత్మీయ జీవితంలో స్వాతంత్ర్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. స్వాతంత్ర్యము, స్వేచ్ఛ అనే వాటిని లోకం ఒక విధానంలో నిర్వచిస్తూ ఉంటుంది. అనేక మంది స్వాతంత్ర్యము, స్వేచ్ఛ అంటే ఎటువంటి కట్టుబాట్లకు, ఎటువంటి వాటికి కూడా లోబడకుండా మన ఇష్టం వచ్చినట్లుగా మనం చేయగలిగిన సామర్థ్యతే స్వాతంత్ర్యం అని అనుకుంటూ ఉంటారు. యేసుక్రీస్తు వారు చెప్పేటువంటి స్వాతంత్ర్యం పాప బంధకాల నుండి, పాపము వలన వచ్చేటువంటి పర్యవసానమైనటువంటి నిత్య నరకము నుండి విమోచించడానికి ఆయన అనుగ్రహించేటువంటి స్వాతంత్ర్యము మానవాతీతమైన స్వాతంత్ర్యము అని యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు యూదులతో సంభాషిస్తూ ఉన్నారు, యూదు నాయకులతో సంభాషిస్తూ ఉన్నారు. యూదుల్లో ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు యూదుల్లో కొంతమంది యేసు ప్రభువుని విశ్వసించి వెంబడించే వారు ఉన్నారు. అనేక మంది యేసుక్రీస్తు వారిని తృణీకరించిన వారు ఉన్నారు. ప్రత్యేకంగా యూదు మత పెద్దలు, నాయకులు యేసుక్రీస్తు వారి యొక్క మాటలను అంగీకరించేటువంటి స్థితిలో లేనటువంటి పరిస్థితుల్లో మేము అబ్రహాము సంతానము, మాకు ఎటువంటి స్వేచ్ఛ అక్కర్లేదు అని వారు చెప్తూ ఉన్నప్పుడు, వారు అబ్రహాము సంతానమైనప్పటికీ సత్యములో నిలిచి ఉండకపోతే, ఆయనకు శిష్యులుగా ఉండకపోతే, ఆయన అనుగ్రహించకపోతే ఒక వ్యక్తికి స్వాతంత్ర్యము రాదు అని యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన మాటలు మనము ఈరోజు ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుండి 36వ వచనం వరకు ఉన్నటువంటి మాటలు మనము ఈరోజు ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఈ యొక్క మాటల్లో మనం చూసినట్లయితే 31వ వచనం నుంచి కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారు. నేను అనుదినం మీకు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. ఆ వాక్యాన్ని మీరు విని, నా వాక్యాన్ని మీ యొక్క హృదయాల్లో దాచుకొని, ఆ వాక్యములో మీరు నిలిచి ఆ వాక్య ప్రకారం జీవిస్తే మీరు సత్యమును గ్రహిస్తారు అని చెప్తా ఉన్నారు. లేకపోతే నాకు సాక్షులై ఉంటారు, శిష్యులై ఉంటారు. నాకు శిష్యులై ఉండటం ద్వారా ఆ సత్యాన్ని మీరు గ్రహిస్తారు. నాకు శిష్యులంటే నా దగ్గర నేర్చుకునేవారు, నా దగ్గర నేర్చుకుంటూ ఉంటారు. ఆ సత్యాన్ని మీరు గ్రహిస్తారు. ఎప్పుడైతే మీరు సత్యాన్ని గ్రహిస్తారో సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మనము ఈ మాటను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే యూదుల యొక్క సందర్భాన్ని మనము ఒకసారి ఆలోచన చేయాలి. యూదులు వారు మోషే ధర్మశాస్త్రాన్ని పాటించేవారు, పాటించడానికి ప్రయత్నం చేస్తారు. మోషే ధర్మశాస్త్రంలో అనేకమైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి. ఇవన్నీ పాటించడం ద్వారా మేము పరలోకాన్ని సంపాదించుకుంటాం, దేవునికి ఇష్టలమవుతాం అని వారి యొక్క ఆలోచన. మంచిదే, దేవుడే ఇచ్చింది ధర్మశాస్త్రాన్ని, ఇవన్నీ పాటించమని కూడా దేవుడే చెప్పింది. కానీ వాటిని పాటించేటువంటి శక్తి సామర్థ్యాలు ఏ ఒక్క వ్యక్తిలో కూడా లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా పాపపు నైజాన్ని కలిగి ఉన్నాడు గనుక అటువంటి నియమ నిబంధనలు, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని 100% బ్రతకగలిగిన వాడు ఈ భూమి మీద ఎవడు కూడా ఉండడు. ఉంటే తనంతటి తానే దేవుని సహాయము, కృప అవసరం లేకుండానే తన పాపాలను పరిష్కరించుకొని, తన సమస్యను పరిష్కరించుకొని దేవునికి దగ్గరవుతాడు, పరలోకానికి వారసుడవుతాడు. మానవ చరిత్రలో ఈ ధర్మశాస్త్రం ఇవ్వబడింది మొదలుకొని మోషే దగ్గర నుంచి యేసు ప్రభు వరకు కూడా ఏ ఒక్కడు కూడా 100% పరిశుద్ధుడిగా తనంతట తాను జీవించగలిగిన పరిస్థితి లేదు. దేవుని యొక్క వాక్యం చెప్పేది ఏంటంటే 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ మీరినప్పటికీ ఆ ఒక్క ఆజ్ఞను బట్టి పిండిలో కొంచెం పులిసిన పిండి కలిస్తే ఎలాగ మొత్తం పులిసిపోతుందో మనం తప్పిపోయినట్టే అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పడం కూడా మనం చూస్తాం. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటి? మనం ధర్మశాస్త్రం గురించి ఆలోచించినప్పుడు ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది అంటే
ధర్మశాస్త్రము మనం పాపులము అని మనకు చూపించడానికి ఇవ్వబడింది. ఏ మార్గంలో మనం నడవాలని దేవుడు ఆశిస్తున్నాడో మనకు నేర్పించడానికి ఇవ్వబడింది గానీ, ఆ మార్గంలో నడిచే శక్తిని గాని, కృపను గాని తప్పిపోతే క్షమించే కృపను గాని, కృప గాని ఆ ధర్మశాస్త్రానికి లేనే లేవు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మీరు అబ్రహాము సంతానమై ఉన్నంత మాత్రాన మీరు స్వతంత్రులని మీరు అనుకోవద్దు. వీళ్ళంటున్నారు, మేము స్వతంత్రులం గదా! మేమెవరికి బానిసలుగా లేము. వాస్తవానికి రాజకీయంగా, సామాజికంగా జూసుకుంటే వీరు చేసిన పాపాన్ని బట్టి వీరు మొదటగా పాపంలో పడిపోయి పాపానికి దాసులవ్వగానే కొంతకాలం దేవుడు చెప్పి వాళ్ళెంతకీ వినకపోయినప్పుడు శత్రు చేతులకి అప్పగించిన సందర్భాలు గూడా మనకి బైబిల్‌లో కనబడుతున్నాయి. ఈ మాటలు ఇది జరుగుతున్నప్పుడు గూడా రోమీయుల యొక్క ఉక్కుపాదం కింద అణిగిపోతా ఉన్నారు. మేము స్వతంత్రులం అంటున్నారు. ఇటు రాజకీయంగా స్వాతంత్రత లేదు. ఇటు ఆత్మీయంగా స్వాతంత్రత లేదు. వారు మేము అబ్రహాం పిల్లలం గాబట్టి మేము స్వతంత్రులం అనుకుంటున్నారు. అందుకే ప్రభువు అంటున్నారు, మీరు సత్యాన్ని గ్రహిస్తేనే మీరు స్వతంత్రులవుతారు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు వారికి బోధిస్తూ ఉన్నారు. గ్రహించటం అనే మాట, సత్యాన్ని తెలుసుకోవడం, సత్యాన్ని గ్రహించడం అనేటువంటి మాట గినాస్కో అనేటువంటి గ్రహించుట, గినాస్కో అనే గ్రీకు పదం వాడబడింది. గినాస్కో అంటే అర్థం ఏంటంటే టు నో, తెలుసుకోవడం, ఎస్పెషల్లీ త్రూ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్, వ్యక్తిగత అనుభవం ద్వారా ఒక విషయాన్ని తెలుసుకోవడం. అంటే పలానా టాబ్లెట్ వేసుకుంటే పలానా జబ్బుకి అది పనిచేస్తుంది, ఆ జబ్బు నయమవుతుంది అని మనం తెలుసుకోవడం వేరు, ఎవరైనా చెప్తే వినడం వేరు, తెలుసుకోవడం వేరు. ఆ టాబ్లెట్ వేసుకున్న తర్వాత అది ఏమాత్రం పనిచేసింది అనేది వ్యక్తిగత అనుభవం ద్వారా తెలుసుకోవడం వేరు. యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ మాటలో సత్యాన్ని గినాస్కో, సత్యాన్ని మీరు తెలుసుకోవాలి, అప్పుడే అది స్వతంత్రులుగా మిమ్మల్ని చేస్తుందంటే మీరు ఆ యొక్క వ్యక్తిగత అనుభవాన్ని మీరు పొందేవారై ఉండాలి. ఉదాహరణకి ఒక ఫ్లైట్ పడిపోతుంది, అందులో మనం కూర్చున్నాం. అయితే పారాషూట్ ఇచ్చారు. ఈ పారాషూట్ యేసుకుంటే మనం బ్రతుకుతాము, కిందకి చక్కగా దిగొచ్చు అని మనకు తెలుసు. కానీ వ్యక్తిగతంగా ఆ పారాషూట్ వేసుకున్న అనుభవం గాని ఆ క్షణంలో మనకు లేకుండా ఈ పారాషూట్ మనల్ని బ్రతికిస్తది అనుకుంటే మనం కిందకి పడిపోవడమే గాని, చనిపోవడమే గాని దానివల్ల ఉపయోగం ఉండదు. సత్యాన్ని మనం తెలుసుకోవటం గాదు, వ్యక్తిగత అనుభవంగా దాన్ని ఎరిగిన వారమై ఉండాలి అనేది గినాస్కో అనే పదంలో మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారు చెప్పే మాట ఏంటంటే సత్యం, వాక్యం అనేది, సత్యం అనేది, వాక్యం అనేది, యేసుక్రీస్తు వారి గురించినటువంటి విషయం అనేది, లేకపోతే క్రీస్తు అంటే ఎవరు అనేది మనము బయటగా ఉండి ఆయనను దూరంగా ఉండి ఆయన గురించి తెలుసుకోవటం కాదు, వాక్యాన్ని ఆబ్జెక్టివ్‌గా తెలుసుకోవటం కాదు గానీ దానిని మన హృదయాల్లోనికి తీసుకొని వ్యక్తిగత అనుభవం పొందిన వారమై అటువంటి విధానంలో ఎరిగిన వారమై ఉండాలి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తా ఉన్నారు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి నన్ను సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. ద ఫ్రీడమ్ ఆఫ్ ట్రూత్, సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది అనే మాట. ఎందుకు అంటే సత్యం ఏం చేస్తుందంటే కొన్ని పనులు చేస్తుంది. 3 విషయాలు చెప్తా నేను. ట్రూత్ ఏం చేస్తుందంటే ట్రూత్ రివీల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రూత్ రివీల్స్. సత్యం అనేది బయలుపరుస్తుంది, ప్రత్యక్షపరుస్తుంది, దాగి ఉన్న దాన్ని మనకు చూపిస్తుంది. సత్యము అనేది వెలుగు లాంటిది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చీకట్లో ఉన్నప్పుడు మనకు అక్కడ ఏముందో తెలియదు, కానీ లైట్ వేసుకున్నప్పుడు అక్కడ ఏముందో మనకు తెలుస్తుంది. అలాగా సత్యం అనేది లేనప్పుడు, అసత్యములో బ్రతుకుతూ ఉన్నప్పుడు మనకు అందులో ఉన్న వాస్తవాలు తెలియదు. ఎప్పుడైతే సత్యం వస్తుందో మనము అప్పుడు ఏ స్థితిలో ఉన్నామో మనకు అర్థమవుతుంది. మనకు జబ్బు చేసినప్పుడు ఏం జబ్బో తెలియనప్పుడు డాక్టర్లు ఏం చేస్తారంటే, అయ్యా మీరు వెళ్ళి పలానా టెస్టులు చేయించుకోండి అంటారు. ఎందుకు? ఆ టెస్ట్ చేయించుకున్నప్పుడు నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి రుగ్మత ఏంటో తెలుసుకుంటాము, దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ నోయింగ్ అవర్ సెల్వ్స్, మనల్ని మనం తెలుసుకోవటం, నోయింగ్ గాడ్, దేవుని గురించి తెలుసుకోవటం, నోయింగ్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఆఫ్ అస్, దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకున్నాడని తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఏ స్థితిలో ఉన్నాం, అందువలన వచ్చే ప్రమాదం ఏంటి అనే విషయాలు, ఆ పరిస్థితి అంతా కూడా తెలుసుకుంటే అది మొట్టమొదటి మెట్టు మనము ఫ్రీడంలోనికి, స్వేచ్ఛలోనికి వెళ్ళడం. ఒక వ్యక్తి డ్రగ్ అడిక్ట్‌గా ఉన్నా, ఒక వ్యక్తి పాపములో పడిపోయి ఉన్నా, తను ఉన్నటువంటి స్థితి, దానివల్ల వచ్చే పర్యవసానం, దానికి ఏ విధంగా మందెక్కడుంది, విమోచన ఎక్కడ దొరుకుతుంది,
విడుదల ఎక్కడ దొరుకుతుంది అన్న విషయాలు తెలుసుకుంటేనే ఆ వ్యక్తి నెక్స్ట్ అడుగు వేయగలడు. కాబట్టి ట్రూత్ రివీల్స్. ఏ విధంగా సత్యం అనేది మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అంటే, సత్యము ప్రత్యక్షపరుస్తుంది అన్నమాట మనం చూడాలి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఎలాంటిది? దేవుని వాక్యము సత్యము అది ఎలాంటిదంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మన అంతరంగములోనికి దూరిపోయి మన ఆలోచనలను శోధించి, ఇదిగో నీ జీవితంలో ఇది సమస్య అని మనకు చెప్పగలిగిన శక్తి కలిగిన సజీవమైన వాక్యము దేవుని వాక్యము. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, మీరు నా వాక్యంలో మీరు నిలిచుంటే, నా మాటలో నిలిచుంటే, మీరు నా శిష్యులుగా ఉండి నా దగ్గర నేర్చుకుంటూ ఉంటే, అటు ఇటు ఈ ఆలోచన పెట్టుకోకుండా నా దగ్గర నుండి నేర్చుకుంటే, మీరు నేర్చుకునే ఆ వాక్యము, మీరు నేర్చుకునే ఆ సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది అన్నారు. ఎందుకు అంటే, నేను ఇందాక చెప్పినట్లుగా ట్రూత్ రివీల్, సత్యము బయలుపరుస్తుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బయలుపరిచిన తర్వాత సత్యము మనలను విమోచనలోనికి నడిపిస్తుంది. ట్రూత్ లిబరేట్స్. సత్యము విమోచనలోనికి నడిపిస్తూ ఉంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో మనం చూస్తాం, కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. సత్యము దేని గురించి అంటే, ఎవరు మనలను స్వతంత్రులుగా చేయగలరు అనే దాని గురించి. మనకు అర్జెంటుగా ₹1,00,00,000 కావాలనుకోండి, మనం ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఇవ్వని వాళ్ళైతే వెళ్ళి అడగటం కూడా వ్యర్థమే. సమయం వేస్ట్ చేసుకోవడం. అర్జెంటుగా నెక్స్ట్ మూమెంట్లో కావాలి. ఎవరికి ఫోన్ చేస్తే టక్కుమని మనకి ఇచ్చేయగలరు ₹1,00,00,000, ఎవరు ఇవ్వడానికి ఇష్టపడతారు అని మనం ఆలోచించి కరెక్ట్గా ఆ వ్యక్తికి చేస్తేనే అది వర్కౌట్ అవుతుంది. దేవుని ప్రియబిడ్డలారా, మనం ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ప్రయత్నం చేయటం వల్ల వచ్చే ప్రయోజనం ఏమి లేదు. ఒకవేళ ఒక దగ్గర ఫెయిల్ అయిపోయిన ఇంకో దగ్గర ఎవరు ఇవ్వగలుగుతారో వాళ్ళ రైట్ పర్సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది మనకి జవాబు రైట్గా వస్తుంది. పాపం నుంచి విమోచించబడాలి, నరకం నుంచి విమోచించబడాలి, ఈ యొక్క బంధకాల నుంచి విమోచించబడాలి, దాని వలన వచ్చే పర్యవసానం నుంచి విమోచించబడాలి అంటే, ఈ లోకంలో అనేక మతాలు, అనేక మంది దేవుళ్ళము దేవతలము అని చెప్పుకున్న వారు ఉన్నారు. అన్ని చోట్లకు వెళ్ళి నన్ను విమోచించండి అన్నప్పుడు, వాళ్ళే పాపంలో జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని ఏ విధంగా విమోచిస్తారో మనం ఆలోచించుకోవాలి. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు, విమోచించగలిగిన వాడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన వాడు, మన కొరకు ఒక మార్గమును ఏర్పాటు చేసిన వాడు, ఆయన దగ్గరికి వస్తేనే మనకు విమోచన. కాబట్టి ఆయన ఎవరు అనేది తెలుసుకోవడమే సత్యము. చాలామంది అబద్ధం చెబుతూ ఉంటారు. నేను ఎప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. మరలా ఒక ఫ్లైట్ గురించి చెప్తున్నా. ఒక చిన్న విమానంలో నలుగురు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది, పడిపోతుంది. అందరూ పారాషూట్లు వేసుకోండి అని చెప్తే అందరూ పారాషూట్లు వేసుకున్నారు. కానీ ఒకడు మాత్రం పారాషూట్ అనుకుని రెంచిల్ బ్యాగ్ వేసుకున్నాడట. ఏం జరుగుతుంది? పారాషూట్ అనుకుని రెంచిల్ బ్యాగ్ వేసుకుంటే ఏదైనా ఒకటే కదా, మీరు దాన్ని పట్టుకొని అది పారాషూట్ అనేది ఇది పారాషూట్ అని మీరు అంటున్నారు, నేను దీని పారాషూట్ అంటున్నాను, నాకు ఇది పారాషూట్, మీకు అది పారాషూట్, ఈ రెండు కూడా ఏదైనా ఒకటే కదా, సత్యం అనేది రిలేటివ్. అంటే మీరేది సత్యం అనుకుంటే అది మీకు సత్యం, నేనేది సత్యం అనుకుంటే అది నాకు సత్యం అని చెప్పేసి రెంచిల్ బ్యాగ్ వేసుకొని దూకేస్తే ఏం జరుగుతుంది? చాలా గొప్ప ప్రమాదంలో పడిపోతాం. ప్రియులారా, సత్యము ఎవరు విమోచించగలరు, ఎవరు విమోచించలేరు, ఇది తెలిసినప్పుడు ట్రూత్ రివీల్స్. అది సత్యము మనకు బయలుపరుస్తుంది. ట్రూత్ లిబరేట్స్. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు, చాలామంది నేను పాపంలో లేను అంటారు. దేవుని యొక్క వాక్యములో మనము పాపులము అని బోధిస్తుంది అని మనం బోధ చేస్తుంటే కొంతమంది ఏమని అంటారంటే, మనల్ని పాపులు అని పేరు పెట్టి పిలుస్తారు. ఎందుకంటే వారు అనుకుంటారు మేము పాపులం కాదు అనుకుంటా ఉంటారు. ఇప్పుడు నాకు జబ్బుండి జబ్బు లేదు అని నేను అనుకుంటే ఏం జరుగుతుంది? దానికి మందు కోసం వెతకను నేను. లేదులే అని నేను ఆ అబద్ధంలో బ్రతికేస్తూ చివరికి గొప్ప ప్రమాదంలో పడిపోతూ ఉంటాను. నాకు కొంతమంది వారు గ్రహిస్తారు, నేను పాపంలో ఉన్నాను, కానీ ఎలా బయటకు రావాలి? ఆ సత్యం తెలిస్తే తప్ప బయటకు రాలేరు. కాబట్టి ప్రియులారా, సత్యము తెలిస్తే మనము విమోచించబడతాం. ఒక ఏనుగు గురించి చెప్తూ ఉంటారు. చాలా పెద్ద ఏనుగు, చాలా బలమైనటువంటి ఏనుగు. ఆ ఏనుగును ఒక చిన్న కర్రకే కట్టి ఉంచుతాడు మావటివాడు. ఆ ఏనుగు ఎటు తిరగదు, ఎటు వెళ్ళదు,
తిరుగుతుంది. ఆ కర్ర చుట్టూవే తిరుగుతా ఉంటది. చిన్న కర్ర. ఆ కర్ర చుట్టూ తిరుగుతా ఉంటది గానీ, ఆ కర్రను పీక్కొని ఎటు వెళ్ళదు. ఎందుకయ్యా అంటే, అది పుట్టిన దగ్గర నుంచి ఆ కర్ర కట్టేస్తా ఉన్నాడు దాన్ని. ఆ ఏనుగు ఏమని నమ్మటం మొదలుపెట్టిందంటే, ఈ కర్రను నేను పీకాలి అనే పీకే అంత శక్తి నాకుంది అనేది అది నమ్మదు. ఈ కర్రను నేనెక్కడ పీకుతాను, ఈ కర్ర నాకెక్కడొస్తదనేది నమ్ముతుంది గాబట్టి, ఆ కర్ర చుట్టూ తిరుగుతుంది. వాస్తవానికి ఏనుగుకున్న శక్తి ఎంత? చాలా బలమైన శక్తి. ఒక పెద్ద చెట్టును గూడా పీకేయగలదు. ఒక పెద్ద వాహనాన్ని గూడా తిరగేయగలదు. కానీ ఆ చిన్న కర్ర చుట్టూ తిరుగుతుందంటే దాని గురించిన సత్యం దానికి తెలీదు. ఎప్పుడైతే అది గ్రహిస్తదో ఇది చిన్న కర్రే, ఈ తాడు చిన్నదే, నేను ఒక్క లాగు లాగితే ఇది వచ్చేస్తది, ఊడిపోద్ది, తాడు తెగిపోద్ది అని ఎప్పుడైతే గ్రహిస్తదో అది అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. దేవుని ప్రియ బిడ్డలారా, చాలామంది వారున్న స్థితి వారు గ్రహించలేరు. ఆ స్థితిని గ్రహించినా సరే ఆ స్థితిలో నుంచి బయటికెలా రావాలో తెలీదు. రాగలుగుతాము అనేటువంటి నిరీక్షణ గూడా లేకుండా ఆ బంధకాల్లోనే పడి జీవిస్తూ ఉంటారు. అయితే సత్యము ఏం చేస్తదంటే, మనకు సత్యము బయలుపరుస్తది మనమున్న స్థితిని. రెండవది, సత్యము మనలను విమోచిస్తుంది అన్న మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా, ట్రూత్ ట్రాన్స్‌ఫార్మ్స్. సత్యము మనలో మార్పును తీసుకొస్తది. ఎప్పుడైతే ఆ సత్యాన్ని అంగీకరించి, ఆ సత్యములో నిలిచి ఉండి, ఆ సత్యమును పాటిస్తూ, ఆ సత్యములో జీవిస్తూ మనముంటామో, అప్పుడు మనలో గొప్ప మార్పొస్తుంది. లోకానుసారంగా మనం బ్రతకకుండా దేవునికి ఇష్టమైనట్లు బ్రతుకుతాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని యొక్క వాక్యము ఉత్తమమైనది. దేవుని యొక్క చిత్తము ఉత్తమమైనది. అందులో మనం నిలిచి ఉన్నప్పుడు మనము దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటాం. అదొక ప్రాసెస్. ఇలా దేవుని యొక్క వాక్యంలో నిలిచి ఉంటే స్వతంత్రులు అవుతాం. ఆ స్వతంత్రులమై మనం ఆ దేవుని వాక్యములో నిలిచి ఉంటే స్వతంత్రతలో నడుచుకుంటాము. ఆ నడుచుకునేటువంటి ప్రక్రియలో మనము రూపాంతరము చెందే వారంగా ఉంటాం. ఒకప్పుడు పాపానికి బానిసగా బ్రతికిన వాడు ఇప్పుడు దేవునికి బానిసగా బ్రతుకుతాడు, దాసునిగా బ్రతుకుతాడు. ఒకప్పుడు పాపం చూసినప్పుడు దాని విషయంలో తనను తాను నిగ్రహించుకోలేని వాడి రోజున దేవుడు ఆ నిగ్రహించుకునేటువంటి శక్తినిస్తాడు. ఒకప్పుడు తిట్టుబోతూ ఈరోజు ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడేవానిగా ఉంటాడు. ఒకప్పుడు కొట్టేవాడు ఈ రోజున దెబ్బలు తినడానికైనా సిద్ధంగా ఉంటాడు. అలాంటి మార్పు దేవుడు తనలో కలుగజేస్తాడు. అదే యేసు ప్రభువు చెప్పే మాట ఏమిటంటే, నా వాక్యమందు మీరు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. 36వ వచనములో, కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఎందుకు నాకు ఈ స్వాతంత్రత కావాలి అనే రెండో ప్రశ్న అడిగినప్పుడు, ద బాండేజ్ ఆఫ్ సిన్, పాపము అనేది భయంకరమైనటువంటి బంధకము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది అసలు ముందు మనం అర్థం చేసుకోవాలి. పాపం చేస్తూ ఉన్నప్పుడు ఆ పాపము భయంకరమైనటువంటి బంధకము అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోకపోతే, ఏదో చిన్న చిన్న తప్పులు చేస్తున్నానండి అనే భ్రమలో మనం బ్రతుకుతాం. తద్వారా రాను రాను పోను పోను మనం ఆ పాపానికి బానిసైపోయి, ఆ చివరికి పాపము వలన వచ్చే పర్యవసానం ఈ లోకంలో అనుభవిస్తాము, రాబోవు లోకంలో కూడా మనం అనుభవించే వారంగా ఉంటాం. యేసు ప్రభువారు అంటారు, యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనములో అంటారు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు అని నేను మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇందులో డౌట్ లేదు. పాపం చేసే ప్రతివాడు పాపపు సంకెళ్లలో ఉన్నాడు. ఆ పాపము యజమానిగా వాడిని ఏలుతూ ఉంది, వాడిని త్రొక్కుతూ ఉంది, వాడిని అణగద్రొక్కుతా ఉంది. వాడు దాసుడుగా బ్రతికేస్తున్నాడు. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. ఏ విధంగా దాసుడు అంటే, సిన్ అండ్ స్లేవ్స్. పాపము మనలను బానిసలుగా చేసేస్తుంది. పాపము మనలను దాసులుగా చేసేస్తుంది. అపోస్తులైన పౌలు సహజ మానవ స్థితిని గురించి మాట్లాడుతూ రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 19వ వచనములో, నేను చేయగోరు మేలు చేయగోరని కీడు చేయుచున్నాను అంటాడు. నేను చేయగోలు మేలు చేయకూడదనుకుంటున్నటువంటి కీడు చేస్తున్నాను. నేను మేలు చేద్దాం అనుకుంటున్నా కానీ మేలు చేయలేకపోతున్నా. కీడు చేయొద్దనుకుంటున్నా కానీ కీడు చేస్తా ఉన్నాను. వద్దనుకున్నది చేసేస్తున్నా. ఇది పౌలు యేసుక్రీస్తులోనికి రాకముందు ఆయన జీవించినటువంటి విధానం. ఇది సహజ మానవ స్థితి అన్న విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తులో లేకపోతే మనం మంచిగా ఉండాలనుకుంటా ఉండలేము, చెడ్డ చేయకూడదు అనుకుంటా చేయకుండా ఉండలేము. కానీ క్రీస్తులోనికి వచ్చినప్పుడు
క్రీస్తు మనలను విమోచిస్తాడు. పాపమైతే మనలను చేయకూడదనుకున్న దాన్ని చేసేలాగా, చేద్దాము అనుకున్న దాన్ని చేయకుండా ఉండేలాగా మనలను బానిసలుగా కట్టి పడవేస్తుంది. అందుకే మనకు విమోచన అనేది అవసరం అని ప్రభువారు చెప్తా ఉన్నారు. రెండవది, సిన్ డిసీవ్స్, పాపం మనల్ని మోసగిస్తుంది. పాపం మనల్ని ఎలా మోసగిస్తుందంటే, పాపం ఎలా ఉంటదంటే చాలా చక్కగా మనకు హాయినిచ్చేదిగా మనకు కనిపిస్తుంది. చూసారా, ఆదాము హవ్వలు ఆ పండును చూసినప్పుడు ఇది కళ్ళకు రమ్యంగా, తినడానికి రుచికరంగా, ఇది మంచిది అనేలాగా కనిపిస్తా ఉంది. చాలా చక్కగా ఆ పాపం అనేది బయటికి ఇది మనకు హాయినిస్తుంది అనుకుంటాం గానీ, చివరికి అది భయంకరమైన స్థితిలోనికి మనల్ని తీసుకొని వెళ్తుంది. పాపము మోసగిస్తుంది. పాపము మోసకరమైనదిగా ఉంటుంది. సిన్ డిసీవ్స్ అస్. ఇట్ ప్రామిసెస్ ప్లెజర్ బట్ లీడ్స్ టు స్పిరిచువల్ డెత్ అండ్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్. ఇది మనకు సంతోషాన్ని ఇస్తుంది అనేటువంటి ఆలోచన మనకు కలిగిస్తుంది, కానీ చివరికి ఆత్మీయ మరణము, నరకము, దేవుని నుండి వేర్పాటును మనలోనికి తీసుకొని వస్తుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఇది సరిగ్గానే ఉందనుకుంటాం కానీ చివరికి అది మరణానికి త్రోవ తీస్తుందని సామెతలు 14-12 వచనంలో మనం చూస్తాం. ఎందుకంటే పాపం ఎలా ఉంటుందంటే, అబ్బా భలే ఉంది అనుకుంటాం కానీ ఆఖరికెళ్ళి మనము ఆ యొక్క ఊబిలో పడిపోయి మనం చావును కొని తెచ్చుకునే వారంగా మనం ఉంటాం. అందుకే డిఎల్ మూడి ఏమని చెప్తారంటే, సిన్ హ్యాస్ ద పవర్ టు ఎన్స్లేవ్. పాపము మనలను బానిసలుగా మార్చే శక్తిని కలిగి ఉంది. బట్ జీసస్ హ్యాస్ ద పవర్ టు సెట్ us ఫ్రీ. అయితే యేసుక్రీస్తు వారికి మనలను విమోచించే శక్తి ఉంది అని డిఎల్ మూడి అనేటువంటి భక్తుడు చెప్తాడు. ప్రియులారా, మనం ఈ లోకంలో పాపములో బ్రతికినప్పుడు అది మనల్ని ఇంకా బానిసలుగా చేస్తుంది. అంతేకాకుండా ఆ పాపం అనేది మనల్ని మోసగిస్తుంది. అంతేకాదండి, పాపం అనేది మనకు తీర్పును తీసుకొని వస్తుంది. సిన్ కండెమ్స్ us. పాపం అనేది మనకు తీర్పును తీసుకొని వస్తుంది. యేసుక్రీస్తు లేకుండా, యేసుక్రీస్తు సిలువలో చేసినటువంటి బలియాగాన్ని మనం స్వీకరించకుండా, ఆయన మన కోసం మన పాపము కొరకై ఆయన చెల్లించిన మూల్యాన్ని మన జీవితాల్లో మనం విశ్వసించి ఆపాదించుకోకుండా మనం జీవించినట్లయితే, ఏ పాపములో మనం ఉన్నామో ఆ పాపం మనల్ని మోసగిస్తూనే ఉంటుంది, మనల్ని బానిసలుగానే ఉంటుంది. ఆ పాపములో బ్రతికేసి చివరికి చనిపోయినప్పుడు ఆ పాపము వలన వచ్చే పర్యవసానమైనటువంటి నిత్య నరకానికి మనము లోనైపోతాము. ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా పాపపు పనులు చేస్తున్నప్పుడు దాని వలన వచ్చే పర్యవసానాన్ని అనుభవించాలి. ఉదాహరణకి, ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. ఆ బిజినెస్ మ్యాన్ తన బిజినెస్ సరిగ్గా చేయకుండా అన్ని రకాల మోసాలు చేస్తున్నాడు. పోలీసుల చేత పట్టబడినప్పుడు ఏం జరుగుతుంది? తన యొక్క రెప్యుటేషన్ పోద్ది, బిజినెస్ పోద్ది, ఫ్యామిలీ పోద్ది, అన్ని సమస్యలు కూరుకుంటాడు. ఈ లోకములో పర్యవసానాన్ని అనుభవిస్తాడు. అంతేకాకుండా పరలోకములో లేకపోతే రాబో లోకములో నిత్య నరకాన్ని కొని తెచ్చుకుంటాడు. కనుక పాపం అనేది మనలను బానిసలుగా చేస్తుంది. పాపం అనేది మనలను మోసగిస్తుంది. పాపం అనేది మనకు తీర్పును తీసుకొని వస్తుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు విమోచనిస్తారు. ద ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారిలో మనకు విమోచన దొరుకుతుంది. అందుకే యోహాను 8:36లో, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులను చేస్తే మీరు స్వతంత్రులుగా ఉంటారు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. నిజముగా స్వతంత్రులై ఉందురు. ఈ రోజున మన దేశానికి స్వతంత్రత వచ్చిందని చెప్పేసి మనము ఆగస్టు 15 మనం ఇవన్నీ కూడా చాలా సంభ్రమాశ్చర్యాలతో జరుపుకున్నాం. మంచిదే, చాలా సంతోషం. రాజకీయంగా స్వాతంత్రత వచ్చింది, విమోచన వచ్చింది. కానీ ఈ సామాజికంగా చూసినా సరే, ఆత్మీయంగా చూసినా సరే చూడండి, అనేక మంది పాపపు బానిసత్వంలో బ్రతుకుతున్న నాయకులు బలహీనులను తొక్కి వారిని హింసించే పరిస్థితి. ఈరోజు మనం సత్యాన్ని మాట్లాడుకోవాలి అంటే అంతా బాగుంది అని కళ్ళు మూసుకొని మనం మాట్లాడటం కాదండి. వాస్తవాన్ని మనం మాట్లాడుకుంటేనే విమోచన అనేది మనకు వస్తుంది. సామాజికంగానైనా లేకపోతే ఆత్మీయంగానైనా, మరి ఆర్థికంగానైనా సరే సత్యాన్ని మాట్లాడుకోవాలి. సత్యాన్ని మనం గ్రహించాలి. పెద్దలు గ్రహించాలి, బలహీనులు గ్రహించాలి, అణగద్రొక్కుతున్న వారు గ్రహించాలి, అణగద్రొక్కబడుతున్న వారు గ్రహించాలి. మరి ఇటీవల కాలంలో ఈ స్వాతంత్ర్య దినోత్సవ ఈ సందర్భంలో కూడా మరి భయంకరమైనటువంటి కలకత్తాలో డాక్టర్ గారి మీద భయంకరంగా గ్యాంగ్ రేప్ జరిపి ఆ యొక్క తనను చంపివేయటం, హింసించటం అనేది మరలా వెంటనే ఇంకొకటి ఒరిస్సాలో జరగటం ఒక నర్సు గారి మీద. చూడండి, వాళ్ళకి ఆత్మీయ స్వాతంత్రత లేదు చేసే వాళ్ళకి. వీళ్ళని
వారి యొక్క వ్యక్తిగత స్వాతంత్రత లేకుండా, వారిని సుఖంగా బ్రతకనివ్వకుండా భయంకరమైనటువంటి హింస పెట్టేటువంటి అణగద్రొక్కే పనులు. ఎందుకంటే వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళొక బానిసత్వంలో ఉన్నారు. వీళ్ళని ఇంకొక బానిసత్వంలోనికి నెట్టేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాగ చూసుకుంటే ఎన్నో పరిస్థితులు జరుగుతా ఉన్నాయి. ఎక్కడ స్వతంత్రత అనే ప్రశ్న, ఎక్కడ మహాత్మా గాంధీ చెప్పినట్లుగా అర్ధరాత్రి పూట ఆడపిల్ల రోడ్డు మీద చక్కగా ఫ్రీగా తిరగగలిగిన నాడే స్వతంత్రత వచ్చినట్లు అని ఆయన చెప్పారని చెప్తూ ఉంటారు మరి. అయితే దేవుని ప్రియబిడ్డలారా, నిజమే. అటువంటి ఈ మన దేశములో అందరికీ ఆత్మీయ స్వాతంత్రత వచ్చినప్పుడు, పాపానికి బానిసలుగా లేకుండా నీతికి వారు దాసులుగా జీవించినప్పుడు, క్రీస్తుకు దాసులుగా బ్రతికినప్పుడు, ఆయన వాక్యానుసారంగా జీవించినప్పుడు, ఎలాంటి పనులు చేయకుండా అందరికీ మేలుకరంగా జీవించే వారిగా ఉంటారు. ఆ స్వాతంత్రత చాలా ప్రాముఖ్యమైంది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే కుమారుడు అనుగ్రహిస్తేనే ఆ స్వాతంత్రత నిజమైన స్వాతంత్రత, నిజమైన స్వాతంత్ర్యము, నిజమైన స్వేచ్ఛ, నిజమైన విడుదల కుమారుడు మాత్రమే ఇవ్వగలరు. యేసుక్రీస్తు వారు మాత్రమే ఇవ్వగలరు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, ఈ విడుదల వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఫ్రీడమ్ ఏం చేస్తుంది? ఫ్రీడమ్ ఫ్రమ్ గిల్ట్. మొట్టమొదటిగా మనం ఇప్పటి వరకు చేసిన పాపముల నుండి, దాని యొక్క గిల్ట్ లేకపోతే అపరాధ భావము నుండి, అపరాధము నుండి మనల్ని విడిపిస్తుంది, నిరపరాధులుగా చేస్తుంది. ఎందుకంటే దేవుడు మనల్ని అన్పనిష్డ్గా పంపిస్తున్నాడు అని కొంతమంది అంటారు. క్రైస్తవం ఏంటండి, పాపం చేసిన క్షమించే అంటుంది, శిక్షించాలి కదా అని. వాస్తవానికి దేశ నాయకులు కూడా, దేశ రాజ్యాంగం ప్రకారం కూడా, ఒక తప్పు చేసిన వాడు మరణశిక్ష విధించబడిన తర్వాత కూడా క్షమాభిక్షకు ప్రెసిడెంట్ గారికి అప్లై చేసుకుంటాడు. ప్రెసిడెంట్ గారు తన యొక్క మార్పును చూస్తాడు. మారాడా లేదా అలాగే జీవిస్తున్నాడా? ఆ ఎంక్వైరీలో ఆయనకు ఇది కరెక్టే, వీడిని క్షమిస్తే బయటికి వెళ్ళి మళ్ళీ ఎలాంటి పనులు చేయడు అంటే సెకండ్ ఛాన్స్ ఇస్తారు ప్రెసిడెంట్ గారు. దేశ ప్రెసిడెంట్ గారు సెకండ్ ఛాన్స్ ఇస్తారు. ఒక దేశ ప్రెసిడెంట్ గారికే ఉరిశిక్ష వేయబడిన వానికి సెకండ్ ఛాన్స్ ఇచ్చేటువంటి అధికారం ఉందంటే, అధికారమే కాదండి, అది మానవత్వం. ఒక మనిషి మారటమే కదా మనకు కావాల్సింది. శిక్ష ఎందుకు వేస్తాము? మనిషి మారాలనే కానీ ఆ మనిషిని చంపేసి ఖండం చేయాలని కాదు కదా. కాబట్టి ఇప్పుడు జైల్లో ఉన్నా, పనిష్మెంట్ ఉన్నా, ఇదంతా కూడా ఒక మనిషిలో మార్పుని తీసుకురావడానికే ఇవన్నీ కూడా అనేది వాస్తవము. కాబట్టి అటువంటప్పుడు వేరే మనిషి మారితే అవకాశం ఇద్దాం అనుకున్నప్పుడు, దేవుడు యేసుక్రీస్తు వారు మన పాపపు శిక్షను, మూల్యాన్ని చెల్లించి మన జీవితాన్ని మార్చి, మన జీవితాన్ని మారినప్పుడు ఆయన క్షమిస్తాడు. మారకపోతే క్షమించడు కదా. ఆయన కూడా మారమంటాడు, పశ్చాత్తాపడమంటాడు. మారు మనసు రక్షణ ఊరికినే వచ్చేస్తుందని కాదు, మన పాపములను బట్టి మనం పశ్చాత్తాపడిన వారమై ఉండాలి. మనస్సు మార్చుకొని ప్రభువుకి మన జీవితాలను అంకితం చేసి ఉండాలి. అలా చేసినంత మాత్రం సరిపోదు. యేసు ప్రభు వారు ఆయన చేసినటువంటి సిలువ త్యాగాన్ని మనకు అప్లై చేసి మనకు విమోచన ఇస్తాడు. అందుకే ఎఫెసీ 2:8-9 మనం చూస్తాము, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం, అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు అన్నమాట మనం చూస్తాం. కనుక యేసుక్రీస్తు వారిలో మనకు విమోచన వచ్చినప్పుడు ఫ్రీడమ్ ఫ్రమ్ గిల్ట్ వస్తుంది. అంటే మన అపరాధము నుండి మనకు విమోచన దొరుకుతుంది. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనములో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అన్నమాట మనం చూస్తాం. తర్వాత ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్, భయము నుండి లేకపోతే పిరికితనం నుండి మనకు విమోచన వస్తుంది. 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనములో, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మను ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ఏం పిరికితనము? అయ్యో నేను నరకానికి వెళ్ళిపోతానే, అయ్యో నేను ఇలాగున్నానే, అయ్యో నా పరిస్థితి ఏంటి అనే పిరికితనం మనకు ఉండదు. ఇంద్రియ నిగ్రహం ఇచ్చాడు దేవుడు, మనకు శక్తినిచ్చాడు, ప్రేమనిచ్చాడు, దాని ప్రకారం జీవించే శక్తినిచ్చాడు. కాబట్టి మనకు విమోచనలో ధైర్యం అనేది మనకు వస్తూ ఉంది. అంతేకాకుండా విమోచనలో మనము సేవ చేసేటువంటి తత్వం మనకు వస్తుంది. ఫ్రీడమ్ టు సర్వ్, దేవుని పరిచర్య, మనుషులకు పరిచర్య చేసే తత్వం మనకు వస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనములో, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి, అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి. ఒకరినొకడు సేవించే వారిగా ఉండాలి. దేవుని సేవ, మనుషుల పరిచర్యలో మనం ఉండేవారంగా ఉండాలని మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు వారికి మనకు విమోచననిచ్చేవాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ద ఫ్రీడమ్ ఆఫ్ ట్రూత్, సత్యములో స్వతంత్రత అన్నది మనకు ఉంటుంది. రెండవది
ద బాండేజ్ ఆఫ్ సిన్, పాపము వలన మనము బంధకాల్లో ఉంటాం. మూడవది ద ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్, యేసు క్రీస్తులో మనకు విమోచన. ఆ సత్యం మొదటి పాయింట్లో మనం చెప్పుకున్న ఆ సత్యం ఎవరి గురించి అంటే ఎవరు విమోచించగలడు అనే దాని గురించి. కనుక క్రైస్తవులుగా ఉన్న మనము ఈ మాటలు వింటూ ఉంటే క్రీస్తు వాక్యములో బ్రతుకుతూ స్వాతంత్రతలో నడుచుకుందాం. ఒకవేళ యేసుక్రీస్తుని అంగీకరించిన వారు ఉంటే ఇప్పుడే అంగీకరించండి, ఆయన మిమ్మల్ని స్వతంత్రులు చేస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, ఈ దినమందు నీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ మాటలు విన్నవారు స్వాతంత్రత లేని వారైతే స్వాతంత్రతను పొందుకోవడానికి, స్వాతంత్రతలో నడుస్తున్న వారైతే అందులో నిలిచి ఉండడానికి కృపనిమ్మని, నీ ఆత్మశక్తి చేత నడిపించమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలం మనకు తోడై కాపాడునుగాక. ఆమేన్.